ఒక చరిత్రాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్న రోజు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో, వారి విజనరీతో ఈరోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కి తొలి విమానంలో ప్రయాణం చేయడానికి గౌరవనీయులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల్లో ప్రయాణం చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీకి నిదర్శనం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే కొద్ది ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం. రేపు జూన్ తర్వాత ప్రపంచ పట్టణంలో కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. గోవా గవర్నర్ అప్పుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న పోస్కోట అశోక్ గారు చేతుల మీదుగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడితే రామ్మోహన్ రెడ్డి గారు విమానయాన శాఖ మంత్రిగా ఉండి ఈ ఎయిర్పోర్ట్ జరగడం అనేది, నిర్మాణం జరగడం అనేది చాలా ఆనందం కలుగుతుంది. అదే సమయంలో మరొక్క వ్యాపారవేత్త, ఉత్తరాంధ్ర చెందిన రాజాకు చెందిన ఈ జిఎంఆర్ సంస్థ అధినేత జిఎంఆర్ గారు, మల్లికార్జునరావు గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి. వారు ఈరోజు ఆ సంస్థ కూడా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది ప్రతిష్టాత్మకమైనది. అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వేవ్లో ఉన్న వ్యక్తులు ఆలోచనలు కూడా ఎలాగా ఉంటారన్నది నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి సమీక్ష పెట్టి రామ్మోహన్ రెడ్డి గారితో మాతో అధికారులు సమీక్ష పెట్టి ఈరోజు అద్భుతమైన ప్రాజెక్ట్ అందజేయగలిగారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకం అద్భుతమైన ప్రయాణం, అందరూ కూడా చాలా అద్భుతమైన స్వాగతం పలుకుతున్నారు. అయితే ఫస్ట్గా ఇది ఉత్తరాంధ్రకి ఏదో ఒక ఎయిర్పోర్ట్ అని కాకుండా ఇది కేవలం ఒక ఎమోషనల్. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఎమోషనల్తో ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది అవ్వబోతుంది. ఈరోజు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కూడా అద్భుతమైన అవకాశం వస్తుందని మీ ద్వారా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.